ముఖ్యంగా మచిలీపట్నం సమస్యలో భాగంగా మాట్లాడేది మరి దాదాపుగా స్వతంత్రం వచ్చిన తర్వాత చాలామంది ఎంపీలు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు మా మచిలీపట్నం పార్లమెంట్కి చాలామంది చేశారు. గతంలో మా ఊహ తెలియకపోవచ్చు కానీ మరి మా ఊహ తెలిసిన కాడి నుంచి మాకు తెలిసిన ఎంపీ గారు బాడి రామకృష్ణ గారు. బాడి రామకృష్ణ గారు అంటే మాకు అత్యంత చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే బాడి రామకృష్ణ గారనో లేదా ఆయన ఒక పారిశ్రామికవేత్తనో కాదు, ఆయన చేసిన మంచి పనులే ఈ రోజున మచిలీపట్నంలో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు బాడి రామకృష్ణ గారు. ఈ బాడి రామకృష్ణ గారు మరి మాకు తెలిసిన టైంలో వైజాగ్ ట్రైన్లు కానీ, తిరుపతి ట్రైన్లు కానీ, హైదరాబాద్ ట్రైన్లు కానీ, మరి మిగతా ట్రైన్లన్నీ కూడా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏకైక ఓన్లీ వన్ అండ్ లైన్ బాడి రామకృష్ణ గారు. ఆ తర్వాత కూడా ఇప్పటి వరకు చాలామంది ఎంపీలు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటయ్యా అంటే 2024 ఇది. 2024 మరి మాకు కూడా తెలుగుదేశం పార్టీనో వైఎస్ఆర్సీపీ పార్టీనో జనసేన అనుకుంటా, జనసేన ఎంపీ గారు బాలశౌరి గారి ఉన్నారు, పోటీ చేశారు. మొన్న అత్యంత మెజారిటీతో గెలిపించారు. అంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, మరి బాలశౌరి గారికి వైఎస్ఆర్సీపీ టైంలో కూడా లేని మెజారిటీ పవన్ కళ్యాణ్ గారిని చూసి, అట్లాగే కొంత బాలశౌరి గారిని చూసి మెజారిటీ ఇచ్చినట్టున్నారు. మీకు మెజారిటీ ఎందుకు ఇచ్చారని మేము ఈరోజు గుర్తు చేస్తున్నామంటే, బాలశౌరి గారు ఇటు నుంచి ఇటు రేపల్ల ట్రైన్ కనెక్టివిటీ కోసం దాదాపుగా గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా స్వతంత్రంగా నుంచి అడిగి అలసిపోయారు ప్రజలు. కానీ ఇప్పుడు మీ మీద ఉన్న నమ్మకం ఏంటంటే, మాకు ఈ రేపల్ల ట్రైన్ వేస్తారో లేదో తెలియదు కానీ అత్యంత అంటే దీనికన్నా ముందు మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. అలిపిరి బాంబ్ బ్లాస్ట్, చంద్రబాబు నాయుడు గారు అక్కడ కొన్ని మెయిన్లు పేలితే కార్లు వివి వినాయక్ సినిమాలో లేచినట్లు లేస్తే చంద్రబాబు నాయుడు గారు అందరూ ఉన్నారా లేరా అని చెప్పని అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మళ్ళీ పునర్జన్మ వచ్చిందంటే కారణం తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అని చెప్పని. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి బాధ కలిగినా, లేదా ముఖ్యమంత్రి అయినా, లేదా ప్రతిపక్షంలో ఉన్నా, ఆయనకి ఆరోగ్యం బాగపోయినా, లేదంటే ప్రతి పుట్టినరోజులకు కూడా, లేదంటే దేవాంశ పుట్టినరోజు కూడా తిరుపతి తప్ప మరో గుడికి వెళ్ళడం. ఎందుకు మీకు అంత ఇష్టం? ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి వెంకటేశ్వరుడు కాబట్టి అందరం కూడా మనం చాలా గొప్పగా నమ్ముతాం, దేశాలు నమ్ముతాయి. మరి అలాంటి వెంకటేశ్వర స్వామి దర్శనం ముఖ్యమంత్రులకైనా, మాజీ ముఖ్యమంత్రులకైనా, ఎమ్మెల్యేలకైనా, ఎంపీలకైనా, మరి సామాన్య భక్తుల పరిస్థితి ఏంటి? ఈ మాట ఎందుకు అంటున్నామంటే, దాదాపుగా 2 సంవత్సరాలు అయింది తిరుపతి ట్రైన్ తీసేసి. అయ్యో రేపల్ల ట్రైన్ వేస్తారనుకుంటే ఉన్న ట్రైన్లు తీసేస్తే ఏంటి పరిస్థితి? గత 4 రోజుల క్రితం అడిగాం, సార్ తిరుపతి ట్రైన్ వేయండి అని చెప్పని. ఇంతవరకు దాన్ని ఊసుందా? అది కాకుండా అక్కడ కంపార్ట్మెంట్లో ప్రజలు గోల. ఇప్పుడు నాలాంటి వయసు గలవాళ్ళు, లేకపోతే కనుక ఇప్పుడు ఎదురుకుండా విలేకరులు ఉన్నారు, వీళ్ళంతా కూడా 35-40 సంవత్సరాల గలవాళ్ళు. మీరో నేనో అందరం కూడా ఈజీగా నడుచుకుంటూ వెళ్ళి కంపార్ట్మెంట్లు ఎక్కేస్తాం. కానీ పెద్దవాళ్ళ పరిస్థితి ఎస్కలేటర్లు అడుగుతున్నారు, లిఫ్ట్ అడుగుతున్నారు. కనీసం పట్టించుకునే పరిస్థితి ఉందా? ముఖ్యంగా మీరు ఎంపీ గారంటే పెనమలూరు, ఉయ్యూరు, లేదంటే కనుక పామారు, అవినిగడ్డ అనరు. మచిలీపట్నం పార్లమెంటు ఎంపీ గారు అంటారు మీరు ఢిల్లీలో ఉన్నా. కానీ మీకు ఆ గుర్తింపు వచ్చిన మచిలీపట్నంలో తిరుపతి ట్రైన్ ఏది, ఎస్కలేటర్ ఏది, లిఫ్ట్ ఏది అని మిమ్మల్ని అడుగుతున్నాం ఎంపీ గారు. అది కాకుండా ఈ రోజున రైల్వే డివిజన్ మేనేజర్ గారికి, ఆ తర్వాత మీ మీద ఎంతో నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు మీకు, ఆ తర్వాత పేమసాని చంద్రశేఖర్ గారికి, ఆ తర్వాత కెంజారపు రామ్మోహన్ నాయుడు గారికి,
ఆ తర్వాత బాబు గారు మీరే ప్రతి పుట్టినరోజులకి మీకు బాధ కలిగినప్పుడు వెళ్తారు. మీకు తర్వాత ముఖ్యంగా బాలశౌరి గారికి తిరుపతి లీటరు తిరుపతి ట్రైను, షిరిడి ట్రైను, ఈ 2 ట్రైన్లు మా కృష్ణా జిల్లాలో ఎవరైతే కనుక హిందువులు ఉన్నారో హిందువులకి అత్యంత ప్రాముఖ్యత కలిగిన నమ్మకం కలిగిన దైవాలు షిరిడి సాయిబాబా, తిరుపతి, ఏడుకొండ వెంకటేశ్వర స్వామి. వెంటనే మీరు ట్రైను పునరుద్ధరిస్తే కృష్ణా జిల్లా మచిలీపట్నం అందరూ కూడా, కృష్ణా జిల్లా వాసులందరూ కూడా సంతోషిస్తారని మీకు మరలా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా రేపల్లి ట్రైను వేస్తారని అయితే కనుక నాకు నమ్మకం లేదు. కానీ మిమ్మల్ని ఇంకోటి అడుగుతున్నా, అదే మీరు రేపల్లి ట్రైను ప్రస్తుతానికి వేయలేకపోయినా, రేపల్లి కనెక్టివిటీ వేయలేకపోయినా, కానీ గిలకల దుండి నుండి కోడూరు వరకు, హంసలదీవి వరకు, ఇప్పుడు ఎట్లాగో కాళేకన్పేట నుంచి చిన్నాపురం, యాదర, తర్వాత కమ్మవారి చెరువు, ఈ రోడ్డు ఏదైతే కనుక ఉందో ఆ రోడ్డు మీరు ఎలాగో వేయలేరు కాబట్టి ఈ గిలకల దిండి నుంచి అన్న అక్కడ ఒక డిపిఆర్ తయారు చేసుకుని కనీసం ఆ పొలాల్లో నుంచి నాకు తెలిసి బ్రిడ్జిలు కూడా ఉండవనుకుంటున్నాను. నేను ఒక బ్రిడ్జే తగులుద్ది అనుకుంటున్నాను. మీరు గిలకల దిండి నుంచి డిపిఆర్ రెడీ చేసుకుంటే కనీసం రోడ్డు మార్గమైనా వేస్తే ఎంపీ గారు, తర్వాత లోకల్ మంత్రి గారు, ప్రజలకి కొంత సులభాంతరంగా ఉంటుందని చెప్పని మిమ్మల్ని అడుగుతున్నాం. అది కాకుండా తర్వాత మొన్న మా కొల్లురేంద్ర గారిని ఒక విలేకరు గారు ఎవరు అడిగారంట, సార్ అంబేద్కర్ గారి భవన పరిస్థితి ఏంటి, మరి మేము రాగానే గెలిచిన వారం రోజుల్లోనే బాలశౌరి గారిని అడిగారంట, బాలశౌరి గారు ఏంటండి పరిస్థితి, మరి అంబేద్కర్ గారి భవనం మీరు రాగానే నేను వెంటనే పూర్తి చేస్తా అని చెప్పి అన్నారంట. ఏంటండి అంటే ఆయన అన్నారంట, అంటే బాలశౌరి గారికి పెద్ద పెద్ద కంపెనీలు తెలుసు కాబట్టి నేను సిఎస్ఆర్ ఫండ్ కింద, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే కంపెనీల కింద వాళ్ళు ఎటాగో 2% వాటా ప్రజలకు ఇవ్వాలి కాబట్టి, ప్రజలకి మెయిల్ చేయాలి కాబట్టి ఆ ఫండ్ కింద నుంచి అయినా కానీ తీసుకొచ్చి, ఏదో ఫండ్ తీసుకొచ్చి 25 కోట్లు 5 ఫ్లోర్లతో నేను పూర్తి చేస్తాను అని చెప్పని ఎంపీ గారు అన్నారంట. మరి 5 ఫ్లోర్లు కూడా నాకు ఈ సమాచారం కూడా, అంటే నాకు తెలిసినంత వరకు నాకు విలేకరు గారే చెప్పారు. ఏం చెప్పారు, కళ్యాణ మండపం, అంబేద్కర్ స్టడీ సర్కిల్, కమ్యూనిటీ హాలు, లైబ్రరీ ఇవన్నీ కూడా చేస్తానని చెప్పని అన్నారు తమ్ముడు అని చెప్పని నాకు ఒక విలేకరు గారు గుర్తు చేస్తే, మళ్ళీ ఈరోజు మీకు గుర్తు చేస్తున్నా, 25 కోట్ల ఫండ్ ఏ రోజు తీసుకొస్తారు, ఏ రోజు మొదలు పెడతారు. ఆ తర్వాత ఈ ప్రశ్న వచ్చిన తర్వాత అంట, మరి పేరు నాని గారు వదిలేసిన తర్వాత, పేరు నాని గారు నేను కూడా 5 సంవత్సరాల కాలంలో నేను కూడా ఏదో చేసేస్తాను అని చెప్పని ఆయన పక్కన పార్టీ ఆఫీస్ అయితే కనుక కట్టుకున్నాడు. కానీ అంగురంగులతో ఈ అంబేద్కర్ భవన్ గారిని, మరి అంబేద్కర్ గారిని కూడా కనీసం బూజుతో, చెత్తతో నింపేసి 5 సంవత్సరాల కాలంలో పెట్టి వెళ్ళిపోతే, మరి విలేకరు గారు అడగంగానే వీళ్ళకి చలం వచ్చి ఆ డోజర్లు పెట్టి, ఆ ట్రాక్టర్లు పెట్టి వెంటనే ఆ చెత్త తొలగించి అంబేద్కర్ గారు పెట్టిన బూజు దులిపేసి ఈరోజు చేతులు దులుపుకున్నారంట. ఇంతవరకైనా మొదలెట్టే అవకాశం ఏమైనా ఉందా? ఎంపీ గారిని అడుగుతున్నాం, స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతున్నాం. తర్వాత ఇంకొకటి, మా యాదవ్లు అని చెప్పని ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా భుజాన్ని వేసుకుంటారు. ఏదన్నా యాదవుల ఫంక్షన్ ఉన్నా కానీ అక్కడికి వెళ్ళంగానే ఇచ్చే ప్రామిస్ ఏంటంటే, మీరు మీ పెళ్ళిళ్ళు ఉన్నా, వేరే కార్యక్రమాలు ఉన్నా ఇక్కడ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీకు యాదవ్ కళ్యాణ మండపం కట్టిస్తాను అని చెప్పి అన్న పెద్దలు. మరి 5 లక్షలు కూడా ఏదో ఎంపీ గారు ప్రకటించినట్టున్నారు. మరి 5 లక్షలు ఇచ్చారో లేదో నాకు తెలియదు. మరి యాదవ్ కళ్యాణ మండపం పూర్తి చేసే అవకాశం ఉందా లేదా? ఓన్లీ మాటలేనా? లేదా జగన్ ప్రభుత్వం అంతా కూడా ఖజానా దోసుకెళ్ళిపోయాడు, మా దగ్గర ఏం డబ్బులు లేవని చెప్పని కబుర్లు చెబుతారా? ఈ రోజున మిమ్మల్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏదైనా అడుగుతుంటే మీరు చెప్పే సమాధానం ఏంటంటే, జగన్ మొత్తం లూటీ చేసాడు, ఏమి లేవని. లూటీ చేసాడని మీ అందరికీ తెలుసు. ఏదైనా ఆన్ రికార్డెడ్గా ఉండదు తప్ప ఆఫ్ ద రికార్డ్ ఏమి ఉండదు. మరి మీరు వచ్చాక ఏ విధంగా అయితే కనుక హామీలు అమలు చేస్తా అన్నారో, మరి అవన్నీ కూడా మీరు ముందే ఆలోచించుకోవాలి కదా. అంతేగాని ఈ రోజున మిమ్మల్ని అభివృద్ధి పనులు అడుగుతుంటే, రోడ్లు అడుగుతుంటే మీరేం చెప్తున్నారు, ఆ గవర్నమెంట్లో ఏం చేసావు, ఆ గవర్నమెంట్లో మేము ఎదలం కాబట్టి, మేమేం చేయలేం కాబట్టి ప్రజలు ఈ రోజున మీకు ఇచ్చారు. మరి ఈ రోజున మీరు కూడా ఆ గవర్నమెంట్ మీద తోసేస్తే జనాల పరిస్థితి ఏంటి?
ఎక్కడికక్కడ తప్పించుకుంటాం కాదు. ఒక ప్రశ్న అడిగితే జవాబుదారీతనంగా ఉండాలి తప్ప ఆ గవర్నమెంట్ ఏం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి లూటీ చేసాడు, జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేశాడు, తెలీదా మీకు? ప్రతిదీ కూడా నోటెడ్గా ఉంటుంది. అది కాకుండా చివరి అంశం ఏంటంటే హాస్టల్స్. ఈ రోజున బల్లిపురం నుంచి ఒక బాలికి ఫోన్ చేసింది, అన్నా టాయిలెట్స్లో నీళ్ళు ఉండవు, పైన ట్యాంకుల్లో నీళ్ళు ఉండవు, అసలు ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అన్న కనీసం మా ప్లేట్స్ కడుక్కుంటా కూడా వాటర్ ఉండట్లేదన్న. అది కాకుండా వాటర్ అన్న అవన్నీ కూడా నలకలుగా వస్తున్నాయి అన్న, అవి తాగి మళ్ళీ మాకు దగ్గు జలుబులు వస్తుంటే మా వార్డెన్స్ కానీ ఇల్లు కానీ పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారన్న అని చెప్పాను. ఒక్క హాస్టలే కాదు, ప్రతి హాస్టల్లో కంప్లైంట్స్ ఉన్నాయి. మరి ఈ రోజు మేము హాస్టల్స్కి వెళ్దామని చెప్పని నేను ఇదే సమావేశంలో నేను మాట్లాడుతుంటే మళ్ళీ విలేకరు గారు చెప్పారు, ఏమని, నువ్వు అలా వెళ్తే కనుక నేను బొక్కలు వేస్తారు, అలా కాదు నువ్వు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలంటున్నారు. మరి ఈ రోజు నేను హాస్టల్ చెకింగ్కి వెళ్ళాలంటే మీరు పర్మిషన్ ఇస్తారా? పోనీ మీరన్నా వెళ్తున్నారా? ఈ రోజున మీరు ఐఏఎస్లు చదివి దాదాపుగా చదువుకుని అధికారులు అయ్యి మీ పని ఏంటి? ఈ తెల్లచొక్కా వేసుకున్నవాడు లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పింది ఏంటవా? ప్రతి నెల లేకపోతే ప్రతి 15 రోజులకు ఒకసారి విజిట్ చేయాలి కదా, పిల్లలు ఎలా ఉన్నారో చూడాలి కదా. ఈ రోజున మీరు ఎలా ఐఏఎస్లు అయ్యారో రేపు కూడా వాళ్ళు అవ్వాలి కదా. అవ్వాలంటే ఈ రోజున వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలిగా. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా పనిచేస్తే బాగుంటుందని, మీరు ఈ రోజున ఎలాగైతే అధికారులు అయ్యారో వాళ్ళకు కూడా రేపు పొద్దున భవిష్యత్తుగా అధికారులు అవ్వాలంటే ముఖ్యంగా పేదవారు, ఈ రోజున హాస్టల్లో ఉండేవాళ్ళు ఎవరో పేదవాళ్ళు ఉంటారు. ఆ పేదవాళ్ళందరినీ కూడా మీరు ఈ రోజున అన్ని సంక్షేమాలు చూసుకుంటే బాగుంటుందని, అదేవిధంగా హాస్టల్స్ పైన కూడా ఈ లావణ్య ఐఏఎస్ గారు ఉన్నారు, ఆవిడకి కూడా మెసేజ్ పెట్టున్నాను. మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది వేచి చూస్తాను. కానీ ఇప్పటి వరకు అడిగిన ప్రతి అంశానికి కూడా మీ దగ్గర దమ్ము అయితే, మీరు దమ్ము గల మనుషులైతే కనుక అదే నాయకులను అడుగుతా ఉన్నా, ప్రతి దానికి రిప్లై అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ రోజున ఒక కోరనాగార్జున మాట్లాడా లేదా కనుక వేరే పార్టీ వాళ్ళు మాట్లాడారని కాదు, ఈ రోజున మీకు ఓటేసిన ప్రతి ఒక్కడు కూడా మిమ్మల్ని ఏ సమాధానం అడిగినా మీరు జవాబు చెప్పాలి. ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా ఆన్సర్ వస్తుందని, పనులు వెంటనే మొదలు పెడతారని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.